నేనొక సినిమా చూస్తున్నా. ఆ సినిమా గురించి షేర్ చేసుకుందాం అని చెప్పేసొచ్చానా. ఆ సినిమా రివ్యూ అండ్ ఎక్స్‌ప్లనేషన్ చెప్దామనుకున్నాను. నేను సోది పెట్టకుండా రివ్యూ ఇయ్యడానికి కేవలం 2 నిమిషాలు. ముగించేస్తా. సో, ఎందుకంటే ఇక సోది పెట్టడం నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు. సో, ఈ సినిమా గురించి ఏందంటే 180 సినిమా ఈ సినిమా అయితే. ఈ సినిమా స్టోరీ ప్లాట్ ఏందంటే చాలా సింపుల్. ఎందుకంటే ఈ సినిమా గురించి ముందే చెప్పేస్తున్నా. సినిమా అయితే చాలా స్లో ఉంటది. సో, ఏందంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకేం అర్థం కాదు. దీనికంటే మనకి 'కార్తీక దీపం' బెటర్ అనిపిస్తది. సో, ఆ టైప్‌లో ఉంటది సినిమా. సినిమాలో అయితే లెంత్ వైస్ చూసుకుంటే అంత మంచిగా ఏం అనిపియదు. ఇక మెయిన్ స్టోరీ అంటే ఏముండదు. మొత్తం పోతూనే ఉంటది, వస్తూనే ఉంటది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏముండదు. జస్ట్ రొట్ట స్టోరీ ఇగ అంతేం అనిపియదు. సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు. ఎలాంటి క్లోజప్స్ ఉండవు. జస్ట్ హీరో వాడు బాడీ ఉంటది తప్ప బ్రెయిన్ ఉండదు. అదేమంటారు చూసినావా 'మింగిలేక మంగళవారం' అన్నట్టు. సో, అలాంటి టైప్‌లో ఉంటది సినిమా మొత్తము. సో, వాడు కొడుకుని చంపేస్తే వీడు కాపాడుకుంటా పోయి, ఆ బక్కగా ఉంటాడు విలన్ గాడు. వాని చుట్టూ తిరుగుకుంటా, వాని చేతుల్లో దెబ్బలు తినుకుంటా, సో, ఓడు చంపేస్తుండో, ఓడు చేస్తుండో అర్థం కాదు. ఈ పోలీసులు కొంతమంది ట్రాప్ చేస్తారు. సో, ఈ లైనప్‌లో ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. సో, మేనమామ ఉంటాడు కదా! సో, ఆ సస్పెన్స్ కూడా రివీల్ చేయరు. సో, లాస్ట్‌కి ఏందంటే అర్థమైందంటే మేనమామ చంపడానికి చూస్తాడు. ఆళ్ళ కొడుకుని చంపేస్తాడు. సో, లాస్ట్ బిట్ ఏందంటే లిటిల్ బిట్ ఆఫ్ సంథింగ్ ఏదో ఉంటది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఏదో ఉంటది. పోలీసుల్ని చంపేసుకుంటారు. తర్వాత స్టోరీ రివీల్ అయితది. హీరో కనిపెడతాడు. చెప్దాం అనుకుంటాడు కానీ చెప్పలేడు. సో, అలాంటి దీనైన పరిస్థితుల్లో ఉంటాడు. ఈ సినిమా చూసాక చాలా గుండె బరువెక్కిపోయిందనమాట. సో, నేను ఎన్నో రాడ్ సినిమాలు చూసాను. రాడ్ సినిమాల కంటే రాడ్ సినిమా అసలు స్లో వేరియేషన్ ఉంటది. ఏముండదు. అసలు దీన్ని ఓటీటీలో ఎందుకు ఇచ్చారో ఇప్పుడు అర్థం కావట్లేదు. సినిమా నా డేటా అయితే బొక్క. అందుకే ఈ సినిమా యొక్క రివ్యూ అంటే ఏమంటే ఏముండదు. ఇది 180 కాదు 108. సో, అంబులెన్స్ కాల్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా ఎట్లా తీశారో వాళ్ళకి అర్థం కావట్లేదు. సీరియల్ అనుకున్నాడా, సినిమా అనుకున్నాడా, జస్ట్ ఏదో చిన్న పిల్లగా షార్ట్ ఫిల్మ్ తీసి ఎట్లుంటదో అట్లున్నది. స్టోరీ లెంత్ ఏముండదు. ఒక కొడుకుని చంపిన వాళ్ళని ఏం చేశాడు. సో, ఇదే స్టోరీ ఏముండదు. అంతకుమించి ఏముండదు. ఎక్స్‌ప్రెషన్స్ ఏముండవు. ఈ సినిమా చూసాక మీరే చెప్తారు. ఇక 2 నిమిషాలు స్టోరీ అయిపోయింది. అంతే ఇగ.